తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై గతంలో జరిగిన ఆరోపణలను తిప్పికొడుతూ వైసీపీ నేతలు తిరుపతిలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమయ్య భవనంలో ఈ హోమం చేపట్టారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, కేవలం వెజిటబుల్ ఆయిల్స్తో కూడిన సింథటిక్ నెయ్యి మాత్రమేనని సిబిఐ తుది ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. శ్రీవారి ప్రసాదంపై లేనిపోని నిందలు వేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రసాదంపై అపచారం చేశారని, ఆ నిందల నుంచి విముక్తి కలగాలని ఈ హోమం చేపట్టినట్లు భూమన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి అత్యంత ఘోరమైన నీచమైన రాక్షస ప్రవృత్తితో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డూ మీదనే అపవాదు మోపి తద్వారా వెంకటేశ్వరుని మీదనే నింద వేయటం ద్వారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా సమాధి చేయటానికి దాన్ని ఒక ఆయుధంగా వాడుకుందాము అని 140 కోట్ల మంది హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయ పావుగా చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం ద్వారా ఆ ఆరోపణలు ఎంత నీచమైనటువంటివి. అందులో లడ్డూలో ఆవు కొవ్వు కలిసింది, ఆవు కొవ్వుతోనే లడ్డూ తయారు చేశారు అని చంద్రబాబు నాయుడు, ఆవు కొవ్వే కాదు పంది కొవ్వు, చేప కొవ్వు కూడా, చేప నూనె కలిసిందని పవన్ కళ్యాణ్ గారు, జరిగినటువంటి వాస్తవం ఏంటి అని సుప్రీంకోర్టే సిబిఐని నియమించడం జరిగింది, సిట్టును ఏర్పాటు చేయటం జరిగింది. 1.5 సంవత్సరాల కాలం ఈ సిట్టు దర్యాప్తు చేసి కోర్టుకు నివేదన ఇవ్వటం జరిగింది. ఆ నివేదనలో ఆ లడ్డూలో జంతువుల కొవ్వు ఎక్కడా కలపలేదు అని విస్పష్టమైనటువంటి తీర్పును వాళ్ళు ఇవ్వటం జరిగింది. వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీదనే వేసినటువంటి ఈ నింద, ఆ ప్రసాదం మీదనే వేసినటువంటి ఈ నింద పోవాలా అన్నటువంటి ఆలోచనతో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమాన్ని ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తున్నారు.